మన పేరు ఏ నెంబర్‌లో ఉంటే అదృష్టం కలిసొస్తుంది. మీరందరూ జనరల్‌గా అడిగే క్వెషన్ అండి ఇది. నా పేరు 9లో ఉందండి. నేను చాలా అదృష్టకరమైన పేర్లో ఉన్నట్టా? లేకపోతే నా పేరు అంత బావుందా? పేరు వాల్యూ 19 ఉండొచ్చా? పేరు వాల్యూ 37 ఉండొచ్చా? 32 ఉండొచ్చా? ఇలా మనకి జనరల్‌గా కంటికి కనబడేటటువంటి ఈ నంబర్స్‌ని బట్టి మనం ఏం చెప్పలేమండి. నాకు తెలిసి నా పేరు 23లో ఉంది. నాకు అదృష్టం లేదు అనే క్వెషన్‌కి ఆన్సర్ ఇదే. నా పేరు నేను 41కి మార్చుకున్నాను. వెరీ పవర్‌ఫుల్ నంబర్‌లోకి వెళ్ళాను. బట్ నేనేం పవర్‌ఫుల్‌గా లేనండి. యాస్ ఇట్ ఈస్‌గా ఇంతకుముందు ఏం కష్టాలున్నాయో, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవే ఉన్నాయి. యెస్. వై నాట్? మీరు 23 నుంచి 41కొచ్చినా, 41 నుంచి 37లో పడినా, 41 నుంచి 42లో పడినా, చేయాల్సినవి, ఫాలో అవ్వాల్సినవి కొన్ని ఎప్పుడూ ఉంటాయండి. అన్నిటికంటే పవర్‌ఫుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే కనుక, దాన్ని మించిన పవర్‌ఫుల్ మీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఏ వైబ్రేషన్స్ ఉన్నాయి. అఫ్‌కోర్స్ ఇది నేనెక్కడ రిలీజ్ చెయ్యను, రివీల్ కూడా చేయనండి. ఎందుకంటారేమో, రివీల్ చేసి రిలీజ్ చేయబడిన శాస్త్రాలు ఈ రోజులో ఎలా ఉన్నాయో నాకు తెలుసు. చాలా గొప్ప గొప్ప శాస్త్రాలండి. కేర్ ఆఫ్ అనొచ్చో లేదో ఇలాగా ఫుట్‌పాత్ మీదకొచ్చేసినాయండి. నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి. అవసరమైనప్పుడు పుస్తకాన్ని కొనుక్కోవటం, అవసరం తీరిపోతే సెకండ్ హ్యాండ్ బుక్స్‌గా అమ్మేసేయటం. అంతేకాని ఆ పుస్తకంలో నాలెడ్జ్ మీకేమిచ్చింది? ఒక పుస్తకం మన లైఫ్‌ని మారుస్తుంది కదండీ! అలాంటి పుస్తకాలను కూడా సెకండ్ హ్యాండ్స్‌లో అమ్మేసేయటం. ఆ వచ్చిన రూపాయి, రూ. 2తో ఏదో చేసేసుకోవటం. ఇదంతా ఎందుకో నాకు నచ్చని విషయం. అందుకే చెప్తున్నాను. నేను రివీల్ చేయాలి అని నేను అనుకోను. నేను రిలీజ్ కూడా చేయనండి. బహుశా లైఫ్ టైమ్‌లో ఎప్పుడన్నా వైబ్రేషన్స్ గురించి చెప్పాల్సి వస్తే, చెప్దాము అని అనుకున్నా కూడా, మన చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘటనలు చూసిన తర్వాత మాత్రం నేను చెప్పాలనుకోవటం లేదు. మనిషి జీవితంతో చాలా సంఘటనలు ఆడేసుకుంటున్నాయండి. ఇంకా శాస్త్రం కూడా ఆడేసుకుంటే ఎలా అనే ఒక భయం నన్ను ఆపుతూ ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మీ పేరు నేను 19లో పెట్టాను. మీరు బ్రహ్మాండం అనే మాటకి అర్థమే లేదు. మీ పేరు నేను 41లో మార్చాను. ఇంక మీరు ప్రపంచాన్ని ఏలేస్తారు. మీరు కుబేరులు అవుతారు అనే మాటకి కూడా అర్థం లేదు. వాస్తవంగా 41 అనే వైబ్రేషన్‌లో పవరే లేదండి. 37 వైబ్రేషన్‌లో కూడా పవర్ లేదు. బికాజ్ వైబ్రేషన్స్ కొన్నే ఉంటాయండి. చాలా పవర్‌ఫుల్‌గా ఉండే వైబ్రేషన్స్ కొన్ని ఉంటాయి. ఒక్కొక్క నంబర్‌కి ఒక్కొక్క వైబ్రేషన్‌లో వస్తూ ఉంటాయి. అందుకే మీరు 5లో పుట్టారు. మిమ్మల్ని 41లో పెడితే లెక్క సరిపోతుంది అనుకుంటే, మీ జీవితం తాలూకు లెక్క ఎక్కడా సరిపోదు. ఎక్కడా సరిపోదు. కాబట్టి జనరల్‌గా ఉండేవి లేదా జనరల్‌గా మాకు చాలా పవర్‌ఫుల్‌గా అనిపించినవి మేము వీడియోస్‌లో మీకోసం చెప్పాల్సొస్తుంది. ఎందుకంటే ఒక నంబర్ ఇది ఇవ్వగలదు. ఒక వైబ్రేషన్ కావాలనుకుంటే ఇలా చేయగలదు అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. కానీ నేను చెప్పిన విషయం మీ జీవితంలో ఖచ్చితంగా జరగాల అంటే అది మీ నంబర్‌ని నేను డీకోడ్ చేసి వైబ్రేషన్‌లకి మారిస్తే తప్ప మీరేం చేస్తారో మనకు తెలీదు కదా! కాబట్టి పేర్లు మన ఇష్టం వచ్చినట్టు మార్చేసుకోవచ్చా? పేరు నంబర్‌లు అంటే మార్చుకోండి. 19 కాకపోతే 37 పెట్టండి. 23 కాకపోతే 41లోకి వెళ్ళండి. ఇంకా కావాలంటే ఇంక దేంట్లోకన్నా వెళ్ళండి. నాకు అబ్జెక్షన్ ఏం లేదు. ఎందుకంటే ప్రాపర్ అనాలిసిస్ లేనప్పుడు మీరు ఏ నంబర్‌లో ఉంటే ఏంటి? అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తానండి. మన మీద పనిచేసే వైబ్రేషన్‌లోనే మన పేరు వాల్యూ ఉండాలి. ఏ వైబ్రేషన్ పనిచేస్తుందో చూసుకుంటే సరిపోతుంది. మన పేరుని టకటక గూగుల్‌లో కొట్టుకుంటే దానికి నచ్చిన నంబర్ ఇస్తుందా? లేకపోతే ఆల్రెడీ దానిలో ఫీడ్ చేసున్న లెక్క ప్రకారం మీకు నంబర్ ఇస్తుందా? ఆలోచించుకోండి. ఇదే మనం వైబ్రేషన్స్ వేయాల్సి వస్తే ఖచ్చితంగా ఏ పేరు రెండో వాల్యూ అయితే రాదండి వైబ్రేషన్స్‌లో. అర్థమైంది కదండీ! కాబట్టి ఇటువంటి చిన్న చిన్న లెక్కల మాయలో పడి కొట్టుకుపోవద్దు. కనపడే నంబర్‌లు వైబ్రేషన్స్ అని అనుకోవద్దు. వైబ్రేషన్ చాలా వాస్ట్‌గా ఉంటుందండి. ఆ లెక్కలు వేరు. వైబ్రేషన్ అంటూ పనిచేయటం మొదలుపెడితే లైఫ్ మారిపోతుంది. ఇది మాత్రం నేను నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. మీ వైబ్రేషను కనుక పని చేయటం మొదలుపెడితే మీ లైఫ్ మారిపోతుంది. ఏదన్నా సాధ్యమే. నిన్నటిదాకా మీ దగ్గర రూ. 100 లేకపోవచ్చండి. రేపు చాలా డబ్బులు మీ దగ్గరికి రావచ్చు. మీ వైబ్రేషన్ ఇస్తోంది కదా మీకు. దీన్ని ఏ భాషలో ఎలా మాట్లాడినా కూడా ఇంకా అందరికీ అర్థమయ్యేలా నేను చెప్పాలి అనుకుంటే కనుక అదృష్టం అనాలా దీన్ని? అది కూడా చాలా చిన్న వర్డ్ అండి. వైబ్రేషన్ అనే మాటే సరైంది. మీ వైబ్రేషన్ కనుక పర్ఫెక్ట్‌గా పనిచేస్తూ ఉంటే మీకు లైఫ్‌లో అన్నీ దొరుకుతాయి. ఇది 100% కరెక్ట్, వాస్తవం, ఉన్న నిజం, జరిగే నిజం కూడా ఇదే.
అర్థమైందండి. కాబట్టి చిన్న చిన్న లెక్కల్లోనో లేకపోతే ఎక్కడో ఏదో విని అది మీ లైఫ్‌కి మాత్రం అన్వయించుకోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.